గ్రామాల్లోని మహిళలు డిజిటల్ లోకి వస్తున్నారు. మరొక వైపు ఏమో సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ 1 మిలియన్ సైబర్ సఖీస్ ని తయారు చేయాలని ఈ సేఫ్ హర్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో సిడిఎసి హైదరాబాద్ అండ్ రిలయన్స్ ఫౌండేషన్ ఈ సేఫ్ హర్ అనే సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా రానున్న 3 సంవత్సరాలు అంటే 2029 లోపు గ్రామాల్లో ఉన్న అరౌండ్ 1 మిలియన్ మహిళలను సైబర్ సఖీస్ గా శిక్షణ ఇచ్చేసి దాంతో పాటు సేఫ్ డిజిటల్ ఇంక్లూజన్ లో ప్రోత్సహిస్తుంది. మొదటి దశలో మధ్యప్రదేశ్ అండ్ ఒడిశాలో ఈ పైలట్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. అసలు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే, రీసెంట్ డేస్ లో చూసుకున్నట్లయితే డిజిటల్ ఇంక్లూజన్ పెరిగింది. ఎస్పెషల్లీ ఊర్లలో ఉన్న మహిళలు కూడా డిజిటల్ యాప్స్ అనేవి యూజ్ చేస్తున్నారు, ఎస్పెషల్ లైవ్లీహుడ్ కోసం అండ్ గవర్నమెంట్ యొక్క సర్వీసెస్ కోసం. దాని వల్ల సైబర్ ఫ్రాడ్స్, సైబర్ అటాక్స్, ఫిషింగ్, డేటా థెఫ్ట్ పెరుగుతున్నాయి. ద మేజర్ రీజన్ వచ్చేసి లాస్ట్ మైల్ లో అవేర్నెస్ లేకపోవడం. ఈ ప్రోగ్రామ్ ద్వారా జెండర్ రెస్పాన్సివ్ అండ్ కమ్యూనిటీ లెడ్ మోడల్ గా అక్కడున్న మహిళలను ట్రైన్ చేసి వాళ్ళే అవేర్నెస్ స్ప్రెడ్ చేసే విధంగా వాళ్ళని సైబర్ సఖీస్ గా ప్రోత్సహిస్తుంది. ఈ ప్రోగ్రామ్ వల్ల మేజర్ ఇంపాక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఎంపవర్మెంట్ పెరుగుతుంది అండ్ గ్రామాల్లో సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ పెరుగుతుంది అండ్ ఇది ఒక కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్ గా కూడా చెప్పవచ్చు. అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పైన నమ్మకం పెరుగుతుంది, దాని వల్ల డిజిటల్ ఇన్క్లూజివిటీ పెరుగుతుంది. అంతేకాదు ఈవెన్ ఇది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సేఫ్ హర్ అనే ప్రోగ్రామ్ ద్వారా గ్రామీణ మహిళల్లో అవేర్నెస్ పెరగడంతో పాటు ఈ డిజిటల్ యుగంలో కూడా సురక్షితంగా ముందు కొనసాగుతారు. ఇది ఉమెన్ సేఫ్టీ ప్లస్ సైబర్ సెక్యూరిటీ కలిసిన ఒక పవర్ఫుల్ కాంబినేషన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.